మొగల్ రేకులు సీరియల్తో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన శిరీష మరోసారి పెళ్లి పీటలెక్కారు. అయితే ఈ పెళ్లికి వెనుక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే శిరీషకి ఇది మొదటి పెళ్లి కాదు. శిరీష గతంలో నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత పరిస్థితుల కారణంగా 2024లో తాము భార్యాభర్తలుగా విడిపోయారని శిరీష స్వయంగా ప్రకటించారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని, నవీన్ పై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని కూడా ఆమె అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత కొంతకాలం సింగిల్ గా ఉన్న శిరీష జీవితంలోకి ఇప్పుడు మహేంద్ర బొర్రా వచ్చారు. మహేంద్ర అంటే కేవలం శిరీష భర్త మాత్రమే కాదు, ఆయన ఆర్జే, యాంకర్, ఇంటర్వ్యూయర్ తో పాటు నటుడు కూడా. మగువ ఓ మగువ, ఇంటింటి రామాయణం వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమయ్యాడు. ఇక శిరీష విషయానికి వస్తే మొగల్ రేకులతో మొదలైన ఆమె ప్రయాణం తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, చెల్లెలి కాపురం, మా ఇంటి దేవత, త్రిశూలం వంటి ఎన్నో సీరియల్స్ లో కొనసాగించింది. అయితే శిరీష మహేంద్రల పరిచయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక కార్యక్రమంలో అనుకోకుండా కలిసిన వీరిద్దరి మధ్య మొదట స్నేహం ఏర్పడి ఆ తరువాత ఆ స్నేహం ప్రేమగా మారిందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ రోజు ఆగస్టు 28న శిరీష మహేంద్ర వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమ పెళ్లి విషయాన్ని శిరీష స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎట్టకేలకు మా సీక్రెట్ బయటపడింది అంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆనందాన్ని పంచుకున్నారు. గతంలో ఒక బంధం ముగిసిన తర్వాత ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించిన శిరీష మహేంద్రకు మనం కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి ఈ కొత్త జంటకు మీ విషెస్ ఏంటి? కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.